2025లో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకుంటాయా? అప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో అసలు ఊహించలేమా? పుత్తడిపై పెట్టుబడులు పెరగడానికి రీజన్ ఏంటి? అసలు బంగారం ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి? ఇది పుతిన్ ప్రభావమా? డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్టా? బంగారం ధరల్ని ఆకాశాన్నెత్తేస్తున్న అసలు కారణాలేంటి? కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్లు బంగారం ధరల పెరుగుదలకు కూడా ఎన్నో కారణాలున్నాయి. లేటెస్ట్గా గోల్డ్ మ్యాన్ సాచ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 2025లో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ ధరకు చేరుకుంటుందని చెబుతోంది గోల్డ్ మ్యాన్ సర్చ్. ఇన్వెస్టర్లంతా బంగారం మీద పెట్టుబడులు పెట్టాలని సూచించింది. సెంట్రల్ బ్యాంకుల నుంచి ఉన్న డిమాండ్, అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ బంగారం ధరలు అమాంతం పెరిగేలా చేస్తాయని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. వచ్చే ఏడాది మధ్యలో ఔన్స్ బంగారం ధర $2,850 చేరుతుందని, 2025 మూడో త్రైమాసికంలో $2,900 చేరుతుందని అంచనాలున్నాయి. మరోవైపు దేశాల మధ్య రాజకీయ యుద్ధాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి. వీటన్నిటి ఎఫెక్ట్తో వచ్చే ఏడాది బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. బంగారం ధరలు పెరిగేందుకు పరోక్షంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా మరో కారణమంటున్నారు. అమెరికా మిస్సైళ్లను రష్యాపై ప్రయోగించేందుకు బైడెన్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మళ్లీ పెరిగింది. అది బులియన్ మార్కెట్ పైన ఎఫెక్ట్ చూపించింది. మరోవైపు రష్యా కూడా న్యూక్లియర్ వార్ ప్రిపరేషన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. రష్యా చర్యలతో నాటో దేశాలన్నీ వార్ మోడ్లోకి వెళ్లిపోయాయి. ఏ క్షణమైన యుద్ధం తమదాకా వస్తుందనే ఆందోళనలో ఉన్నాయి. యూరప్ దేశాల్లో ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ టెన్షన్ నెలకొంది. దాంతో అక్కడి మార్కెట్లన్నీ హెచ్చుతగ్గుల్ని చూస్తున్నాయి. ఏ క్షణమైనా అణుబాంబు పేలొచ్చనే చర్చ జరుగుతోంది. దాంతో స్టాక్ మార్కెట్లు అంత సేఫ్ కాదనే లెక్కలతో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతున్నాయి. నిజానికి అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాక డాలర్, బిట్కాయిన్ లాంటివి రికార్డు గరిష్టాలకు పెరిగాయి. కానీ గోల్డ్ రేట్ మాత్రం పడిపోయింది. కానీ బైడెన్ నిర్ణయంతో సీన్ మారింది. ఇప్పుడు గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. అయితే తాను అధికారం చేపట్టాక వడ్డీ రేట్లు తగ్గిస్తామని ట్రంప్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లంతా గోల్డ్ మీదకి షిఫ్ట్ అవుతున్నారు. ఇది కూడా బంగారం రేటు పెరిగేందుకు మరో కారణంగా చెప్తున్నారు. అంతేకాదు గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు కూడా మంచి రేటు ఇస్తూ బంగారం కొనుగోలును పెంచుతున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే 2025లో గోల్డ్ రేట్లు ఊహించని స్థాయికి వెళ్తాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ఇప్పుడే బంగారం కొనుగోలు చేసి పెట్టుకున్న వాళ్లకు ఆందోళన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. పశ్చిమ దేశాలతో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు డాలర్పై ప్రభావం చూపుతున్నాయి. దాంతో కొన్ని దేశాలు డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం లక్ష్యంగా బంగారం నిల్వల్ని పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్ల పెంపును రద్దు చేసింది. వాణిజ్య యుద్ధాలు, ఆంక్షలు, పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశముంది. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా ఎప్పుడైనా న్యూక్లియర్ అటాక్ చేసే అవకాశముందనే భయాలు నెలకొన్నాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా పతనమైతే ఆటోమేటిక్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి. అదే జరిగితే బంగారం రేటు ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందువల్ల బంగారం కొనే ఆలోచన ఉంటే ఇప్పుడే కొనిపెట్టుకోమని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు.